మన జీవనశైలి క్రమబద్ధంగా ఉన్నంత వరకు మనకు ఏ ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే మన జీవనశైలి ఆహారపు అలవాట్లు గాడి తప్పుతాయో అప్పటి నుంచే మనకు జబ్బుల ముట్టడి పెరుగుతుంది. ప్రమాదకరమైన ప్రాణాంతకమైన క్యాన్సర్లు కూడా అలా వచ్చి పడేవే. ఇవాళ మన తిండి తీరు మారిపోయింది. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. వ్యాయామం ఊసే ఉండటం లేదు. ఫలితంగా మన పొట్టకు సమస్యల తాకిడి పెరుగుతోంది. క్యాన్సర్ ప్రమాదము పొంచి ఉంటుంది. పొట్టలో వచ్చే క్యాన్సర్ను డాక్టర్లు గ్యాస్ట్రిక్ క్యాన్సర్గా పిలుస్తారు. గ్యాస్ట్రిక్ క్యాన్సర్కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే ఏంటి? ముందుగా మనం జీర్ణకోశిక వ్యవస్థ గురించి ఒక 2 మాటలు చెప్పుకుందాం. మన నోటి ద్వారా తీసుకున్న ఆహారం అన్నవాహిక అంటే ఈసోఫాగస్ ద్వారా కడుపులోకి వెళ్తుంది. ఈ కడుపు భాగానే మనం ఆంగ్లంలో స్టమక్ లేదా గ్యాస్ట్రిక్ ఏరియా అంటాం. కడుపులో అరిగిన తర్వాత చిన్న పేగు అంటే స్మాల్ ఇంటెస్టైన్, డియోడెనమ్, జెజునమ్, ఇలియం, దాని తర్వాత పెద్ద పేగు అసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్ డిసెండింగ్ కోలాన్, సిగ్మాయిడ్ ద్వారా అరుగుదల మొత్తం అయిన తర్వాత ఏదైతే వ్యర్థం మలినం ఉందో మనకి రక్తం యానస్ ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇది మామూలుగా ఉండే జీర్ణకోశ వ్యవస్థ అన్నమాట. ఏదైనా మార్పుల వల్ల ఒకవేళ మన కడుపులో ఏమైనా గడ్డల కింద ఏర్పడి ప్రమాదకరమైన క్యాన్సర్ కింద ఏర్పడితే దాన్ని మనం గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లేదా స్టమక్ క్యాన్సర్ అని అంటాం. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? కారణాలేంటి? స్టమక్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే కనుక హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా ఇన్ఫెక్షన్ సోకి చాలా సంవత్సరాల పాటు మన కడుపులో ఆ ఇన్ఫెక్షన్ బారిన పడి ఉన్నట్లయితే కనుక ఈ స్టమక్ క్యాన్సర్ యొక్క బారిన పడే అవకాశం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇంతేకాకుండా బైల్ రిఫ్లక్స్ ఏదైనా వివిధ కారణాల వల్ల జీర్ణకోశ వ్యవస్థలో ఉన్న ఇబ్బందుల వల్ల మనకి చిన్న పేగు నుండి ఒక బైల్ రిఫ్లెక్స్ అనేది ఎక్కువై కడుపులో కూడా ఎక్కువ వస్తూ ఉన్నట్లయితే కనుక, ఏదైనా ఆపరేషన్ల ద్వారా కూడా వస్తూ ఉన్నట్లయితే కనుక ఈ స్టమక్ క్యాన్సర్ యొక్క బారిన పడే అవకాశం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇందాక చెప్పుకున్నట్టు ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బారి సోకినప్పుడు ఏంటంటే మనకి ప్రికర్సర్ లీజన్స్ అంతా ఉంటాం. ఏంటంటే ఈ ప్రమాదకరమైన క్యాన్సర్కి బారిన పడే ముందు 2-3 దశల్లో దాదాపు అది మారి మనకి ఈ టైప్ చూస్తూ ఉంటాం. అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే క్రానిక్ ఎట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ లేదంటే ఇంటెస్టైనల్ మెటాప్లేషియా, డిస్ప్లేషియా అని స్టేజ్ల ద్వారా మారి మనకి ఈ ప్రమాదకరమైన క్యాన్సర్ కింద తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా మనం ప్రాసెస్డ్ మీట్ చాలాసార్లు ఏంటంటే మనం మాంసాహారాన్ని అది ప్రాసెస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అవి ట్రాన్స్పోర్ట్ కూడా చేసి ఈ ప్రాసెసింగ్లో మరి ముఖ్యంగా ఏంటంటే కనుక సాల్ట్ బేస్డ్ ప్రాసెసింగ్ అనేది చేస్తారు. ఆహార పదార్థాలు మనకి నిల్వ ఉండటానికి ఈ సాల్ట్ ద్వారా ప్రాసెస్ చేయడం ద్వారా ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆహార పదార్థాలు మనం వినియోగించడం ద్వారా కూడా మనకి ఈ ప్రమాదకరమైన ఈ స్టమక్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రకాల ఉద్యోగాల్లో అంటే ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్స్ అంటే కొన్ని రకాల కోల్ ఇండస్ట్రీస్ కానీ లేదంటే టిన్ ఇండస్ట్రీస్ కానీ మైనింగ్ ఇండస్ట్రీస్ కానీ వీళ్ళు చేసేవాళ్ళు కూడా పరిసరాల్లో ఉండే ఆ గాలిని కూడా ఎక్కువగా పీలుస్తూ ఉండటం ద్వారా కూడా స్టమక్ క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే చాలా చిన్నగా గడ్డలు ఉన్నప్పుడు మనకి దాదాపు ఎటువంటి లక్షణాలు అనేవి మనకు కనిపించవు. ఒకవేళ అదేమైనా పెద్దగా ఉన్నట్లయితే కనుక మనకి ఏంటంటే కనుక కడుపులో అరుగుదల అనేది ముందు తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా కొద్దిగా వికారంగా ఉండటం కానీ వాంతి వచ్చినట్టు ఉండటం కానీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ ఆ గడ్డ పెద్దదైనట్లయితే కనుక దాదాపు అరుగుదల తగ్గిపోవటం వల్ల మనకి అకారణంగా బరువు తగ్గటం అనేది ఇది జబ్బు యొక్క ముఖ్య లక్షణం అన్నమాట. ఇంతేకాకుండా ఏదైనా గడ్డ బాగా పెరిగిపోయి మనకి మిగతా అవయవాలు అతి ముఖ్యంగా ఏంటంటే లివర్కి పాకినట్లయితే కనుక మన కామర్లు అనేవి కూడా మనం చూస్తూ ఉంటాం. పెరిటోనియం అంటే కనుక పెద్ద పేగుల మధ్యలో చిన్న పొరలాగా ఉంటుంది. ఈ జబ్బు అనేది ఆ పెరిటోనియం కూడా పాకడం అనేది మనం చూస్తూ ఉంటాం. అలా జరిగినప్పుడు మనం ఏంటంటే కనుక కడుపులో నీరు చేరటం అనేది కూడా, కడుపు ఉబ్బరంగా ఉండటం, నీరు చేరటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఈ స్టమక్ క్యాన్సర్ యొక్క అడ్వాన్స్డ్ దశలో మనం చూస్తూ ఉంటాం. అడ్వాన్స్డ్ దశ యొక్క లక్షణాలు అన్నమాట. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ను ఎలా నిర్ధారిస్తారు? ఎప్పుడైతే ఆ పేషెంట్కి మనకి ఈ లక్షణాలు చూసామో ఎండోస్కోపీ, అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఎండోస్కోపీ అంటే అన్నవాహికలోను కడుపులోను చిన్న గొట్టం వేసి చూడటం ద్వారా అక్కడ ఏమైనా చిన్న అల్సర్ లాంటివి ఉన్నాయా లేదంటే గడ్డలు ఉన్నాయా కూడా మనం చూస్తూ ఉంటాం.
ఎప్పుడైతే ఇలాంటి గడ్డలు మనం చూసామో చిన్న ముక్క పరీక్ష అంటే బయాప్సీ చేసినట్లయితే కనుక అది ఎటువంటి గడ్డ, ప్రమాదకరం లేని గడ్డ లేదంటే ప్రమాదం ఉన్న గడ్డ అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అదైతే కనుక క్యాన్సర్ సంబంధించిన మార్పులు ఉన్నాయి అని తెలిసినట్లయితే కనుక ముఖ్యంగా మనం అది ఏ స్టేజ్లో ఉంది, కేవలం ఆ పైన పొరలోనే ఉందా లేదంటే పైన పొర నుంచి లోపల కండరానికి కూడా పాకిందా, లేదంటే రక్తం ద్వారా కానీ లింఫ్ గ్రంథుల ద్వారా కానీ మిగతా అవయవాలు కానీ పాకిందా కూడా చూసుకుంటూ ఉంటాం. ఇది తెలియటానికి మనం ముఖ్యంగా 2 పరీక్షలు చేస్తామండి. అదేంటంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా మనకి పై పొరలోనే ఉందా లేదంటే లోపల కండరం అంటే మస్కులారిస్ ప్రాప్రియాలోకి కూడా వెళ్ళిందా లేదా అనేది తెలుస్తుంది. అంతేకాకుండా కాంట్రాస్ట్ సిటీ స్కాన్, ఈ స్కాన్ ద్వారా కూడా మనకి చుట్టుపక్కల లింఫ్ గ్రంథులకి ఏమైనా పాకిందా లేదంటే కనుక మనకి లివర్కి కానీ మిగతా అవయవాలకు పాకిందా కూడా తెలుసుకుంటాం. ఇది చేయటం ద్వారా మనకి అది తొలి దశలోనే ఉందా, కొద్దిగా పక్కన అవయవాలకు పాకి కొద్దిగా అడ్వాన్స్డ్ దశలో ఉందా అనేది తెలుస్తాం. గ్యాస్ట్రిక్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? మనం తొలి దశలోనే ఉందని అనుకున్నట్లయితే కనుక స్కానింగ్ పరీక్ష ద్వారా తప్పనిసరిగా ముందుగా స్టేజింగ్ లాప్రోస్కోపీ చేస్తామండి ఆపరేషన్కి వెళ్ళే ముందు. ఎందుకంటే కనుక దాదాపు 20 నుండి 30% మందికి స్కానింగ్లో కనిపిపోయినా కానీ కడుపులోని పెరిటోనియంలో మనకి జబ్బు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం స్టేజింగ్ లాప్రోస్కోపీ చేసి దాంట్లో కూడా కడుపులోని ఇంకెక్కడా జబ్బు లేనట్లయితే కనుక ఆపరేషన్ చేసుకుని ఈ చిన్న గడ్డను మనం తీసివేసి నయం చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ మనకి ఆ పై పొరే కాకుండా లోపల కండరానికి మస్కులారిస్ ప్రాప్రియా కూడా వెళ్ళినట్లయితే కనుక లేదంటే చుట్టుపక్కల ఉన్న పెరిగ్యాస్ట్రిక్ లింఫ్ గ్రంథులకు కూడా పాకినట్లయితే కనుక ముందుగా మనం కీమోథెరపీ మందులు ఇచ్చుకుని మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా దాని సైజ్ తగ్గించుకుని మనం దాని తర్వాత ఆపరేషన్కి వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. ముందుగా మందులు ఇవ్వటం ద్వారా మనకి 2 లాభాలు ఉంటాయండి. ఒకటేంటంటే జబ్బు యొక్క శాతం అనేది తగ్గుతుంది. తర్వాత మన రెండో లాభం ఏంటంటే మొత్తం ఎక్కడైతే గడ్డ ఉందో జబ్బును కూడా మొత్తం తీయగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మందులు ఇచ్చుకుని తర్వాత ఆపరేషన్ చేసి దాని తర్వాత మందులు ఇవ్వడం ద్వారా దీన్నే మనం పెరి ఆపరేటివ్ కీమోథెరపీ అంటాం. ఇది ముఖ్యంగా మనం ఈ స్టమక్ క్యాన్సర్లో వినియోగిస్తూ ఉంటాం కనుక ఈ పెరి ఆపరేటివ్ కీమోథెరపీ పద్ధతి ద్వారా దాన్ని పూర్తిగా నయం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం రేడియేషన్ థెరపీ పద్ధతిని కూడా ఈ మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్లో మనం ఇన్కార్పొరేట్ చేసుకుని పేషెంట్కి వైద్యం చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ను నివారించుకోవచ్చా? వీలైనంత వరకు నిల్వ ఆహారాలు యొక్క వినియోగం తగ్గించుకోవటం, ఈ ప్రాసెస్డ్ మాంసాహారాల యొక్క వినియోగం తగ్గించుకోవడం ద్వారా మనం వివిధ రకాల జీర్ణకోశ సంబంధంలో ఈ గ్యాస్ట్రిక్ ఇబ్బందులు లేదంటే ఈ గడ్డలో వచ్చే ఇబ్బందులని మనం తగ్గించుకోవచ్చు. వీలైనంత వరకు తాజాగా ఉండే ఆహారం తీసుకోవటం, మనం తీసుకునే ఆహారంలో కాయగూరలు ఎక్కువగా ఉంటాం, ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటాము, వీలైనంత వరకు తాజా ఆహారం తీసుకోవడం ద్వారా వివిధ రకాల మనకి ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్లు కానీ లేదంటే మిగతా ఆర్గుదల ఇబ్బందులు తగ్గటం కానీ మనం చూసుకోవచ్చు. పొట్టలో క్యాన్సర్ను నివారించుకోవటం పూర్తిగా మన చేతుల్లో పనే. ఇందుకు మనం చక్కటి జీవన శైలిని ఆచరించాలి. ప్రతిరోజు సమతుల ఆహారం తీసుకోవాలి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. క్యాన్సర్ తాలూకు సంకేతాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి.